మీరు ఎవరో కనుక్కున్నారా? ఇంతకీ నేను ఎవరో అని అడిగారు కదా. ఇంతకీ అదేనండి, అదే సినిమా అండి. నేను కనుక్కోవడమే సినిమా. చెప్పచ్చు అది. ఓకే అండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకు వస్తే చేస్తారా? చేస్తానండి. సత్య గారు రెమ్యునరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యునరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అడగండి. అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా. పెంచారండి, డిమాండ్ పెరిగింది కదా. పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి? జనరల్ పర్టికులర్గా అట్లా పర్టికులర్గా తన ఆడిషన్ దొరికి క్లిప్స్ అవి తీసుకుందాం అండి. సో నాన్చాక్తో మీరెన్ని దెబ్బలు తిన్నారు? అదే ఇంకా లేదండి. మీరేం తినలేదా? హీరో అంటే ఇంకా కొట్టేయడమే కదా. మన హీరోలు దెబ్బలు ఎక్కడ తింటారండి? హాయ్ రియా. రియా, సో వాట్ Hi. is the reason to accept this film? Welcome to Tollywood. What's the reason? What's the main reason to accept this film? Well, I think to start with, when I heard the story, I fell in love with the character of Shivani, and then I eventually fell in love with the entire story when I got to know what's happening. I also did watch their previous movies, which turned out to be such mega hits. So to know that I can work with the makers of such incredible movies, and to top it all off, to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually than what I've ever seen before. I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I just signed it immediately. హాయ్ సత్య గారు. నా గురించి అని అడుగుతున్నారు. Of course. No, of course. I think, and you know what? I think I would do it again even before, because working with him has been, firstly, I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But in those moments, he's been the one to kind of be a comfort space. He's always been there, like a mentor almost. So thank you. I'll take this opportunity to. Okay, no, that. రితేష్ గారు. హాయ్ సత్య గారు. హాయ్ అండి. రితేష్ గారు, ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటున్నాయి. అంటే ఈ జోనర్కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు, డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు. ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది. హీరోయిన్ ఉంది, రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదండి, తనకే నాకు సంబంధం లేదు. అసలు లేదా? అసలు ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది, నేను వేరే క్యాబిన్లో ఉంటాను. ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది, నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్. సత్య గారు, మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి, మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతుంది. సో ఇంత కష్టపడి నాన్ చాకులు తిప్పడం ఎంత అవసరం మనకి? ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్. మేము అది రితేష్ని అడగండి. చేస్తుంది మీరు కదా. అవును, చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి? రిస్క్ అది ఇది మామూలుగా నాలుగు వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా. అయ్యో, అలా లేదండి, అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరో, మీరా వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తుందండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించారు కదా, మీరు హీరో కాదని చెప్పారు కదా. అందులోనే ఒక చిన్న ఇది ఉందన్నమాట, సినిమాలో ఉంది అది యాక్చువల్గా, అందుకనే అది ప్రమోట్ చేసాం. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా క్రేజీగా ఉంది ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మత్తు వదలరా అని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే. విష్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక 10 days 15 days డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. బల్క్ డేట్లో ఒక సినిమా బుక్ చేసుకోవటం వల్ల మీరేమన్నా వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా? వదులుకోలేదండి, కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఓకే, ఇక్కడే ఓకే కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్ కానీ మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమాకి బల్క్గా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి. నిజంగా అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్లు ఇచ్చారు, బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు?
వచ్చిందండి. భారీ. అసలు ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ అవి ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. ఒక అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి, నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంతే, నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే మత్తు వదలరా 2 సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా. సో ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే. ఓకే, రితేష్ గారు ఒక క్వశ్చన్. సినిమా సుడోకు ఇంతకీ ఇండిగో ఫ్లైటా ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి. స్వింగ్ ఫిషర్ ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామనేది. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి. స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టార్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకే. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు, నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే, ఎలా వచ్చినా ఓకే. రితేష్ గారు, ఇప్పుడు మీరు స్పీచ్ చదివారు కదా. అవును సార్. సో దాంట్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మొత్తం నిజమే అండి. మీ వాళ్ళు ఫీల్ అవుతారా మీ టెక్నీషియన్స్? మీరు అలాగే అనుకున్నారా? సత్యం ఉండడం వల్ల నేను ఈ రేంజ్కి వచ్చాను మీరు అనుకున్నారా? అంతే అనుకుంటున్నాను. రితేష్ గారు, అయితే ఇందులో హేమిల్ అండ్ డైలాగ్ ఏదైనా ఉంటుందేమో అని చూశాను ట్రెండింగ్. ఓకే, ఏం పెట్టలేదు? ఇంకా గ్లిమ్సే కదండి, టీజర్ ట్రైలర్ వస్తాయి. అంటే లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఏదో ఒకటి పెడతా ఉంటారుగా. ఉంటాయి. రితేష్ గారు, అయితే ఇప్పుడు ఇందాక చెర్రీ గారు చెప్తూ ప్రొడ్యూసర్స్ డిలైట్ అన్నారు.